రాజకీయంగా ఆయన బాల్యం ఇక్కడే నడిచింది, యవ్వనం ఇక్కడే నడిచింది. ఇవాళ 65 ఏళ్ల వయసులో ఆయన తన గ్రామానికి నిర్జీవంగా తిరిగి వచ్చాడు. ఆ తిరిగి రావడంలో ఈ ప్రాంతపు ఈ గ్రామ గ్రామ ప్రజలు చెప్పిన చొరవ ఏదైతే ఉన్నదో ఆ నిదర్శనము ఇప్పుడు ఈ ప్రాంతానికి ప్రెసిడెంట్ అయినటువంటి ఆమె చాలా ధైర్యంగా నిలబడ్డారు. నిజానికి మీదే బాధ్యత అని స్టేట్ చెప్పిందారు. ఏం జరిగినా మీదే బాధ్యత అని స్టేట్ హెచ్చరించిందారు. అయినప్పటికీ గెలవకుండా తమ సోదరుడు లాంటి ఒక సజీవ మూర్తిని తమ గ్రామానికి తీసుకువెళ్ళాలి. కుటుంబ సభ్యులకే కాదు, తమ గ్రామస్తులకు కూడా ఆయన్ని చూపించాలనే ఒకే ఒక ఆశయం మాట్లాడతారు. రంభ ఉమామహేశ్వరరావు పేరు ఈ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్. ఆమె ఇందాకటి నుంచి కన్నీళ్లతోనే ఉన్నారు. గొంతు గాత్రితమైంది, మాటలు రావుంటున్నారు ఆమె. అలాగే సార్ వచ్చారు. దూనపూడి శంకర్ విజయవాడలో ఉంటారు. ఈయన ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి, సిపిఐలో పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. చలం శాతవాహన కాలేజ్, ఎస్ఆర్ఆర్ కాలేజ్ చదువుకున్నప్పుడు ఆయన సహజాయి. ఆయనతో పాటు చదువుకోలేదు కానీ నాకు ట్రాన్స్లేట్ చేస్తున్నాం. ఆ 40 ఏళ్ల సహచర్యం ఉన్నది. ఆయన కాసేపు 2 మినిట్స్ మాట్లాడు. చాలా కులవద్యమానికి జీవితాన్ని ఎంపిక చేసి 35 సంవత్సరాలుగా యావత్ జీవితం అంతా కూడా పేద ప్రజల కోసం, అట్టడుగు ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి ఆమె చలం గారి మరణం కులవద్యమానికి తీరని లోటు. రాక్షస ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అంటే ఆపరేషన్ అంతం అన్నమాట. అంతం పేరుతోటి పెద్ద ఎత్తున కులవద్యమాన్ని అణచివేయాలని చేసేటువంటి ప్రయత్నాల్ని ప్రతి ఒక్క భారతీయుడు కూడా వాళ్ళ సహజ సంపదను దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యవంతం చేసి ఇది అంతం కాదు, ఆరంభం అనేటువంటిది చూపించాల్సిన అవసరం ఉన్నది. కులవద్యమానికి అంతం లేదు, కమ్యూనిస్టు ఉద్యమానికి అంతం లేదు. సూర్యచంద్రుడు ఉన్నంతకాలం కమ్యూనిస్టు ఉద్యమం ఆచంద్ర తారకం కూడా కమ్మిట్ చలం అజరామరణీయుడు, చిరస్మరణీయుడు. కమ్మిట్ చలం మృతి పట్ల సిపిఐ రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రమైనటువంటి సంతాపాన్ని, సానుభూతిని వారి కుటుంబ సభ్యులకు, విప్లవోద్యమంలో వారి సహచరులందరికీ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ అమర్ రహే కామ్రేడ్ సింహాచలం, అమర్ రహే కామ్రేడ్ చలం, అమర్ రహే కామ్రేడ్ చలం. ప్రసాద్ గారు